తాతయ్య గారు అటు చూస్తే ఒక 50 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు గెలిస్తే పేద ప్రజలకు మళ్ళీ మంచి జరిగిద్ది అంటాం? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఒక్క మాటలో చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి? అన్నీ చేసిండు, ఏం చేయకుండా ఉండు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఏ పేదవాడైనా ఏ రైతు అయినా రూపాయి డబ్బులు ఎరగడగా. అమ్మఒడి ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, 18,500 రూపాయలు ఇచ్చిండు. ఇవన్నీ ఆయన వచ్చినాక వచ్చినాయిగా. ప్రతి ఓసీని తీసుకున్న కమ్మారెడ్డి వాళ్ళకు కూడా 15,000 కాడికి ఇచ్చిండు. మరి ఆన్లైన్లో ఇంతకుముందు పొలాలు ఎక్కేయాలంటే 50,000 లక్ష ఇచ్చినా కానీ అయ్యేది కాదు. ఇవాళ ఊరకు చేయించారు, ఊరకనే చేయిస్తున్నారు. లేదు, పెన్షన్ ఉంది. 60 సంవత్సరాలు ఒక ఉద్యోగస్తుల్లాగా, ఒక చదువుకున్న డిగ్రీ చదివిన పిల్లోడు ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా 60 సంవత్సరాలు నిండక ముందు అప్లికేషన్ పెడితే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి? మరి ఇలా ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు ఈ పథకాలన్నీ ఇలా ఇచ్చే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారని చెప్పి చంద్రబాబు అన్నాడు కదా. ఎవరు సోమరిపోతులు అవుతారు? అతను ఇచ్చింది చేదోడు. ఇప్పుడు ఒక 45 సంవత్సరాల అమ్మాయికి 18,000 ఇచ్చిండు. ఆ అమ్మాయికి కూతురు పెళ్ళి అయి ఉంటుంది. అవసరాలు ఎన్ని ఉంటాయి? అవసరాలు ఉపయోగపెట్టుకుంటుంది. సోమరిపోతు ఎవరు ఎందుకు అవుతారు? మరి ముసలోడు ఉండు, వాడికి అవసరం అది. వాడు ముసలోడు నువ్వు ఇచ్చినా సోమరిపోతే, ఇవ్వకపోయినా సోమరిపోతే. ఓపిక ఉన్నోడు పనికి పోతాడు, ఓపిక లేనివాడు ఇంటికాడ కూర్చొని మందు బట్టలు వేసుకొని తింటాడు. అది మరి ఒకసారి చూడండి, జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, పిల్లల్ని ఎంతమంది అనగారంటే మీ పిల్లల మొత్తాన్ని అమ్మకు 100 నుంచి కోటీసులు చేస్తాను, మీకు ఫ్రీ బస్సులు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఏం చెబుతురు ఆయన? ఏది చేయడుగా. ఇంతకుముందు చాలా చెప్పి చేయలేదుగా. ఏమన్నా చేసిండా? అన్నీ 94లో ఒకసారి మందు తీసేసిండు రామారావు గారు. మీకు గుర్తునే ఉందో? అప్పుడు మీరు పిల్లలు అయి ఉంటారు. తీసేసిందని ఆయన వచ్చిండు, ఆయన పడేసి ఆయన వచ్చి ఎక్కిన 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ పెట్టిండు. ఎందుకు పెట్టివా అంటే గవర్నమెంట్ నడవట్లేదు అన్నాడు. మరి దానికి ఎవరేం చెబుతారు? తూట్లు పడిచిండు. మరి రుణమాఫీ అన్నాడు. ఒక విడతో 2 విడతలో కొంతమందికి వేసిండు, మరింతమందికి కూడా కాదు. మరి అవి ఆగిపోయినాయి. ఏం చేసిండు? అలా ఏం కాదు అసలు. చంద్రబాబు నాయుడు అసలు కరెక్టే కాదు మన స్టేట్కి. ఇది మన స్టేట్ కరెక్ట్ కాదా? కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అయిపోతే ఇప్పుడు మీ భర్తలు మీరు అన్నం పెట్టొద్దు, ఇంట్లో బయట వేయండి అన్నాడు కదా. ఏదో చెబుతుంటాడు ఆయన ఓట్ల కోసం, అంతేగాని జనం మాత్రం హ్యాపీగా ఉన్నారు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. 175కి 175 వస్తాయి. ఏ సీటు కూడా ఇది మెత్తగా అనడానికి వీల్లేదు ఇవాళ. అలా ఉంది పరిపాలన. గెలుస్తుంది.